మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు భూమానంద స్వామి గారు. గురుగారితో మాట్లాడుతారు. నమస్కారం గురుగారు. జయ శ్రీరామమ్మ. గురుగారు, విశేషంగా మరి మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. తప్పకుండానమ్మా. మరి ద్వాదశి రాశిలో అయిన ఆఖరి రాశి మీనరాశి, ఈ సంవత్సరం వీరికి ఎలా ఉంటుందంటారు? నవగ్రహాల ప్రభావం ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? మీనరాశి అధిపతి గురువు. ప్రస్తుతము 4వ స్థానం లోపల ఉన్నాడు గురువు. మీనరాశి వారి స్వభావం ఏంటిదంటే శుద్ధ సాత్వికంగా ఉన్నటువంటి వాళ్ళే మీనరాశి వాళ్ళు. ధన విషయం లోపల ఎంత జాగ్రత్తగా ఉంటే వీళ్ళకి అంత మంచిది. మీనరాశి వారికి 7వ స్థానము కన్యారాశి. సొంత నిర్ణయాల కంటే భార్య నిర్ణయాలతోటే వీళ్ళు ముందడుగు వెళ్ళాలి. 4 లక్షలు ఆయన దగ్గర తీసుకురావడము, 4 లక్షలు ఇంకొక ఆయనకి ఇయ్యడము, ప్రాణాలతో చెలగాటం ఇది మీనరాశి వాళ్ళకు. కాబట్టి ధన విషయం లోపల దూరం ఉంటా అని తల్లిదండ్రి పాదాలకు ప్రమాణం చేయాలి మీనరాశి వాళ్ళు. అంటే అప్పులు చెయ్యను నేను, అప్పులు చేయనని. వీళ్ళకు ఉండేటువంటి ఒకే ఒక దుర్గుణం అదే. కళాత్మక రాశి. ఉద్యోగస్తుల కంటే, వ్యాపారస్తుల కంటే కళాకారులు అయితేనే వీరు రాణిస్తారు. పాండిత్యం చేయడం కానీ, యజ్ఞయాగాలు చేయడం కానీ, పంచాంగాలు రాయడం కానీ, బుక్స్ రాయడం కానీ, కవితలు రాయడం కానీ, మిమిక్రీ చేయడం కానీ మీనరాశి వారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. పాటలు కూడా పాడతారా? పాటలు కూడా వాడడము మిమిక్. సన్యారాశి సన్యాసులు కూడా మీనరాశి వాళ్ళే చాలా ఉంటారు. మీనరాశి వాళ్ళకు 10 ఏళ్ళకు 10 చక్రాలు ఉంటాయి. వాళ్ళు సన్యాసిస్తారు. వాళ్ళకు కన్యా రాశి లోపల శుక్రుడు కనుక ఉంటే వాళ్ళు సన్యాసించారు. సన్యాసు లోపల కొంతమందికి భార్యలు ఉన్నారు కదా. భార్యలు ఎందుకున్నారు? సన్యాసం ఎందుకు ఇచ్చారు అంటే ఈ శుక్రుని ప్రభావము. కన్యా రాశి లోపల శుక్రుడు అంటే వాళ్ళు సన్యాసించే యోగం మాత్రం లేదు. కన్యా రాశి లోపల శుక్రుడు అనుకూలంగా లేక ప్రతికూలంగా ఉంటే వాళ్ళు సన్యాసిస్తారు. దీనికి దానికి అవినాభావ సంబంధం ఉన్నది. కాబట్టి మీనరాశి వాళ్ళ తత్వం ఈ విధంగా ఉంటుంది. మరి విద్యార్థులకి సంవత్సరం ఎలా ఉంటుందంటే? విద్యార్థులు బాగానే ఉంటారు, ఉద్యోగస్తులు బాగానే ఉంటారు, కళాకారులు బాగానే ఉంటారు, పాటలు పాడే వాళ్ళు బాగానే ఉంటారు, హార్మోనియం వాయించే వాళ్ళు బాగానే ఉంటారు, అన్నీ బాగానే ఉంటారు. కానీ ఇది ఒకటే బాగుంటుంది. అంగట్లో అన్నీ ఉన్నా కానీ అల్లుడి నోట్లో శని ఉన్నది అన్నట్టు మీనరాశి వాళ్ళు ధన విషయం లోపల ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంటే అప్పులు చేయొద్దు అంటున్నారా? అధికంగా ఖర్చు పెట్టద్దు? అప్పు చేయకూడదు, అప్పు ఇయ్యకూడదు. మీనరాశి వాళ్ళు అధికంగా కూడా ఖర్చు పెట్టకూడదు. ఖర్చు పెట్టకూడదు. మరి విద్యార్థులకు అయితే బాగానే ఉందంటారు? విద్యార్థులకు బాగానే ఉంటది, ఉద్యోగస్తులకు బాగానే ఉంటది, కళాకారులకు అనంతంగా బాగా ఉంటది. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి మీరు అన్నట్టుగానే బాగానే ఉండడం ఓకే, కానీ ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఉంటుంది. ఉద్యోగం మారాలి అనే ఆలోచన మీనరాశి వాళ్ళు పెట్టుకోనే కూడదు. దానంతట అది రావాలి కానీ వీళ్ళు ఉద్యోగం మారాలనే భావన పెట్టుకోకూడదు. అదంతా వస్తే వెళ్ళొచ్చు, ఆఫర్స్ ప్రమోషన్ వస్తే వెళ్ళొచ్చు. ఉన్నదాన్ని ఊడగొట్టుకోకూడదు. వీళ్ళు ఉన్నదాన్ని ఊడగొట్టుకుంటే లేనిది రాదు. వీళ్ళకి ఏ వయసులో కలిసి వస్తుంది అంటారు బాగా? మీనరాశి వాళ్ళకు 45 సంవత్సరాలు దాటాలి ఇంచుమించు. 50 సంవత్సరాలు దాటితే కానీ వీళ్ళు జీవితం లోపల స్థిరపడరు. పోరాటం పోరాటం పోరాటం. ఎంత పోరాటం చేస్తే వీళ్ళంతా ఎదిగిపోతారు. వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం ఖచ్చితంగా ఉంటుంది. ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు, పెద్దలు చూసిన వివాహాలు కూడా జరుగుతాయి. ప్రేమించుకొని పెళ్లి చేసుకునే దాంట్లో కానీ, పెద్దలు చూసిన వివాహాలు కానీ మాంసాహారాలకు దూరంగా ఉంటే మంచిది. మాంసాహారాలకు దగ్గర ఉంటే మాత్రం గొడవలు అనేటివి తలెత్తుతాయి. మాంసాహారం అంటే చికెన్, మటన్, మాంసం, తినకుండా ఉండాలంట. వాళ్ళు మీనరాశి వాళ్ళు తినరు. తినని పిల్లనే పెళ్లి చేసుకోవాలా. తినేటువంటి పిల్లని పెళ్లి చేసుకుంటే మాత్రం గుద్దుడు, జోపుడు ఇవి అవుతాయి. సంతాన యోగం ఉందంటారు? సంతాన యోగం తప్పకుండా ఉంటుంది మీనరాశి వాళ్ళకు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? కుటుంబం లోపల వీళ్ళు మంచి మాట మాట్లాడినా కుటుంబం అంతా వీళ్ళని విమర్శిస్తారు. ఎందుకంటారు? వీళ్ళ స్వభావం అటువంటిది. కుటుంబం లోపల వీళ్ళని ఎవరు కూడా క్షమించరు. అందరు కుటుంబం అంతా ద్వేషిస్తారు. సమాజం కూడా కొంతమంది వీళ్ళని ప్రేమిస్తారు. ప్రేమిస్తారా, ద్వేషిస్తారా?
కొంతమంది ప్రేమిస్తారు, అధికంగా ద్వేషిస్తారు. కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి కళాకారులు, సినీ రంగం వాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, మిమిక్రీ వాళ్ళు, యజ్ఞయాగాలు చేసేవాళ్ళు, జాతకాలు రాసేవాళ్ళు, లేదా మీనరాశి, బాగుంటుంది వాళ్ళకి. వీళ్ళకి అన్ని గుణాలు మంచిగానే ఉంటాయి. ధనము ఇచ్చిపుచ్చుకోవడం అదొక్కటే దుర్గుణం. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? రాజకీయ రంగం లోపల ఉన్నటువంటి వాళ్ళు కూడా రాణిస్తారు. పదవులు వస్తాయంటారా? పదవులు తప్పకుండా వస్తాయి, వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. మన్మోహన్ సింగ్ కానీ, పివి నరసింహారావు కానీ, వీళ్ళంతా మీనరాశికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళే. గృహయోగం ఉందంటారా? గృహయోగం ఉంటుంది, కష్టపడితేనే వస్తుంది. ఏటికి ఎదురీదాల ధనం కోసం. వాహన యోగం? వాహన యోగం తప్పకుండా ఉంటది. బాగా ఏం కలిసి వస్తుంది అంటారు ఈ ఏడాదిలో వీరికి? వీళ్ళకు కళతోటే కలిసి వస్తుంది, కళ లేకుండా కలిసి రాదు. అంటే ఈ రంగాల వారికి బాగా కలిసి వస్తుందా? రైతులకు ఎలా ఉంటుంది అంటారు? రైతులకు కూడా అద్భుతంగానే ఉంటుంది. రైతు దగ్గరికి వచ్చి ఎవరన్నా తీయగా మాట్లాడిండ్రంటే మొత్తం బియ్యము గాని పప్పులు గాని వాళ్ళకే అంట కడతాడు ఈయన మీనరాశి వాళ్ళు. ఆ స్వభావం వాళ్ళు. ఆ స్వభావం. భార్య మాట వినడమే మంచిది. భక్త తుకారాం ఎట్లా మొత్తం పంటలన్నీ వచ్చిన తర్వాత వీళ్ళకి వీళ్ళ పొలంలోకి వచ్చి నువ్వు మంచిగా అంటే పొలంలో ఉన్న వడ్లన్నీ వాళ్ళకే కట్టిస్తాడు ఈయన మీనరాశి వాళ్ళు. అటువంటి దానికి పోకపోవడమే మంచిది. ఎదుటి వ్యక్తిని నమ్మకపోవడమే మంచిది మీనరాశి వాళ్ళు. అసలే నమ్మకూడదు. అంటే ఈ ఏడాది నమ్మకూడదా? అసలు ఎప్పుడు శాశ్వతంగా నమ్మకూడదు. వారిపై వాళ్ళు నమ్మకం పెట్టుకోవాలంటారా? మీద ఒకడు ఉన్నాడు, ఆయన మీదనే నమ్మకం పెట్టుకోవాలి మీనరాశి వాళ్ళు. విదేశీ యోగం ఉందంటారా? విదేశాలకు వెళ్తారంటారా? విదేశంలో ఉన్నా స్వదేశంలో ఉన్నా ఎదుటి వ్యక్తిని అసలే రాణించొద్దు. ఇంటికి ఎదుటి వ్యక్తి వచ్చిండంటే మీనరాశి వాళ్ళ ఇంటికి సంబంధించిన పునాది రాళ్ళు కదులుతాయని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఇది మీనరాశి వాళ్ళకు వర్తిస్తుంది, 100% వర్తిస్తుంది. ఈ యుగము లోపల, ఈ కలికాలం లోపల మీనరాశి వాళ్ళు ఈ వ్యవహారం లోపలే జాగ్రత్తగా ఉండాలి, అంతే. ప్రేమ వివాహాలు సక్సెస్ అవుతాయా? ప్రేమ వివాహాలు సక్సెస్ అయితే పెద్దలు కూర్చున్న వివాహాలు కూడా సక్సెస్ అవుతాయి. చేసుకోవచ్చు అంటారా ఈ రాశి వాళ్ళు ప్రేమ వివాహం? ఖచ్చితంగా. నాన్ వెజ్ కు మాత్రం దూరం ఉంటారు వీళ్ళు. ఉంటే మంచిది అంటారా? నువ్వు కూడా నాన్ వెజ్ కు దూరం ఉంటావు. ఈ మధ్య కాలంలోనే ఉంటున్నాను. గురుగారు, మరి మొత్తం మీద ఈ సంవత్సరంలో ఇంకా బాగుండాలంటే ఈ రాశి వారు ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఈ రాశి వాళ్ళు గురువును అధికంగా పూజించాలి. గురువు ఈ రాశి వాళ్ళకి అధిపతి కదా. గురువును అధికంగా పూజిస్తేనే మీనరాశి వాళ్ళు రాణిస్తారు. గురువుకు కాషాయ గుడ్డలు కట్టుకున్నటువంటి వాళ్ళను ఇంటికి రాణించడము, దత్తాత్రేయ స్వాముల వారిని అధికంగా పూజించడము, దత్తాత్రేయ స్వామి అష్టోత్తర శతనామావళి చదవడము, దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి యజ్ఞయాగాలు చేయడము, దత్త దర్శనం చేసుకోవడము, స్నానం చేసేటప్పుడు నీళ్ళ లోపల పసుపు వేసుకొని స్నానం చేయడము, అక్క చెల్లెళ్ళకు పసుపు కుంకుమ దానం చేయడము, అతిథులకు పసుపు దానం చేయడము మీనరాశి వాళ్ళకు కలిసి వచ్చేటువంటి యోగము. గురుగారు, మరి మొత్తం మీద ఈ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. జై శ్రీరామ్.